ధనుస్సుని పూజిస్తాం, ధనుస్సుకి అభిషేకం చేస్తాం. బంగారపు ధనుస్సు నేనే చేయించా. బోడు ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడం, ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, ఆ విషయం చెప్పడు ఇక్కడ. రామాలయంలో ధనుస్సు నేనే, ఎవడు చేయించమన్నా నేను? నువ్వేం చేయించక్కల, రాముడు చెప్పిన రాజ్యంలో ఉన్నట్టుగా నీతిగా ఉండు. నువ్వు ధనుస్సులు చేయించక్కల, గొట్టాలు చేయించక్కల, గొడుగులు చేయించక్కల. మనం వంకరగా సంపాదించి అడ్డగోలుగా 100 కోట్లు సంపాదించి బాగా నేర్చుకున్న విద్య ఏంటంటే ఈ మధ్యన గుళ్ళో కిరీటాలు చేయిస్తామండి, హనుమంతుడు తోక్కి తొడుగుతా ఉండి, ఎవడికి తోక్కి తొడక్కు, హనుమంతుడు తోక వదిలే. నా గొట్టం నేనే చేయించానని సిగ్గు లేదు చెప్పడం. ఆ బంగారం ఎలా వచ్చింది చెప్పు, ఆ బంగారం ఎలా వచ్చింది? ఎన్ని లాభాలు వేసుకుంటే వచ్చింది, ఎంత మోసం చేస్తే వచ్చింది? ఆ బంగారం గుళ్ళో పెడతావా? అది పాపం కాదు అది. అందుకే దేవుడు చాలా గొప్పవాడండి. వెంకటేశ్వర స్వామి సహా అందరూ కిరీటాలు పెడితే పెట్టించుకుంటారు. పెట్టిన వాడిని మాత్రం చెంచలగూడలోనే పెడతాడు దేవుడు ఖచ్చితంగా. ఎవరిని వదిలిపెట్టడండి. మనం అమాయకులం కావచ్చు అమ్మా, సైనికులు పోలీసులు కూడా అమాయకులు కావచ్చు. భగవంతుడు అమాయకుడు కాదు. గమనించి జాగ్రత్త. ఎవడికి పడే వాత వాడికి పడిపోతుంది. ఎన్ని కేజీలు కిరీటం పెట్టినా పెట్టించుకుంటాడు. తోసేవాడిని తోసే చోటగా తోసేస్తాడు. ఇది కొట్టేస్తాడు, అది కొట్టేస్తాడు. ఇది గ్రహించకపోతే మన జీవితాల్లో ఎప్పటికీ మార్పులు రావండి. చాలామందికి నచ్చవని తెలుసుండి కూడా భగవంతుడు నాకు ఇంత ధైర్యాన్ని, ఇంత జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఈ యుగానికి ఇది అవసరం, అందుకే నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు, నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. నేను ఎక్కడ ప్రవచనం చెప్పినా ఒకే ధైర్యంతో రైలెక్కుతా. వీళ్ళు నన్ను మళ్ళీ పిలవరు అనుకుని రైలెక్కుతాను నేను. ఖచ్చితంగా నిర్ణయంతోనే మళ్ళీ నన్ను పిలవరు అనుకుని పెడతాను. కానీ ఆశ్చర్యం ఏంటంటే వచ్చిన చోటకే 3 నెలలు తిరగకుండా మళ్ళీ వస్తున్నాను నేను. అంటే వెనకాల అమ్మవారు చూసుకుంటుంది, వ్యవహారం అంతా అమ్మవారు చూసుకుంటుంది. నాకు అనవసరం, అది నా ధర్మం నేను చేస్తున్నాను. ఎవరికో నచ్చదేమో, వారెవరో తంతారేమో, కొట్టేస్తారేమో, కాల్చేస్తారేమో, ఈ బెంగేం లేదమ్మా. మహాత్మా గాంధీనే కాల్చేసుకున్న దేశం ఇది. ఎంతకంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు ఇక్కడ. పోయినా బెంగేం లేదు. కానీ నిజం చెప్పాం, నిష్కర్షగా మాట్లాడాం, సత్యం మాట్లాడాం. అప్పుడు నేను రాజమండ్రి నుంచి విమానం ఎక్కినా, గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కినా ధైర్యంగా ఎక్కుతా, చాలా హాయిగా ఎక్కుతా. నాకు నిద్ర పట్టని రోజు లేదు నా జీవితంలో. దానికి కారణం నా జ్ఞానం, నా ధైర్యం, నా నిజాయితీ, అంతే లెక్క. నాకు నిద్ర పట్టని రోజు లేదు. రోజుకు హోటల్లో ఉంటాం, రోజుకు ఒకళ్ళు ఇంట్లో ఉంటాం, ఓ రోజు రైల్లో ఉంటాం, ఓ రోజు విమానాల్లో ఉంటాం. నాకు నిద్ర పట్టని రోజు లేదు. ఎందుకంటే నా మనసులో ఏమీ లేదు, అంత ఖాళీ. వేదిక దిగితే నమశివాయ, ఇంకేం ఉండదు ఇక్కడ. ఏం మాట్లాడాను, దీని పరిణామాలు మాట్లాడింది అమ్మవారు, నాకు సంబంధం లేదు. నేను కేవలం మౌత్ పీస్. నాకు ఈ మైక్ మౌత్ పీస్ అయితే అమ్మవారికి నేను మౌత్ పీస్. మాట్లాడింది ఆవిడ చూసుకుంటుంది. నేను మాట్లాడవలసిందే మాట్లాడుతున్నా. మీరు పూర్వం నుంచి ప్రసిద్ధి చెందిన హోటల్స్ కొన్ని ఉన్నాయి. నెల్లూరులో కోమలా విలాసు, కాకినాడలో సుబ్బయ్య గారి హోటల్, ఇలా కొన్ని ఉన్నాయి, మీరు గమనించండి. రాజమండ్రిలో కూడా రామయ్య మెస్, విశాఖపట్నంలో రామయ్య మెస్. వీటి ప్రత్యేకత ఏమిటో తెలుసా? యజమాని రోజు ఖచ్చితంగా వినియోగదారులతో సహా భోజనం చేస్తాడు. అదే ప్రత్యేకత. యజమాని కుటుంబం అక్కడే చేస్తారు భోజనం, మన పక్కనే కూర్చుని. కల్తీ ఉండే అవకాశం లేదు. అయితే పోతే వాడు కూడా పోతాడు కదా. యజమాని అక్కడే కూర్చొని భోజనం చేస్తాడు తరతరాలుగా. నేను అక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని కలిస్తే వాళ్ళు చెబుతారు, ఏమిటి మీరు ఇంత అభివృద్ధి చెందారు, మీ రహస్యం ఏమిటంటే, ఏముందండి, మా కుటుంబ సభ్యులు ఇప్పుడు మా నాన్నగారి కాలం నుంచి మా హోటల్లోనే తింటామండి, మా ఇంట్లో ఎప్పుడు వంట వండుకోమని చెప్పాడు. అంటే వీళ్ళతో పాటే తింటున్నారు, వాళ్ళతో పాటే వడ్డిస్తున్నారు. అంటే కల్తీ ఉండే అవకాశం లేదు కదా. ప్రజలకు ఏదో అడ్డమైన ధాన్యం వండి పెట్టేద్దాం, మనకి మాత్రం శుభ్రంగా సోనా మసూరి కల్తీ లేకుండా చూసుకుందామంటే దొంగ వ్యాపారం అయింది. ఏదైనా అంతే. పూర్వం రైతులు ఎలా ఆలోచించేవారంటే మన ఇంట్లో పంట మనం తినాలి, మన చేలో పంట మనం తినాలి, తర్వాతే మిగిలింది అమ్మాలి. పైగా మన ప్రాంతానికి అవసరమైనటువంటి పంటే పండించాలి. మొత్తం ఉభయ గోదావరి జిల్లాల నుంచి రొయ్యలు, చేపలు విదేశాలకు కూడా వెళ్ళిపోతున్నాయి. అక్కడ వాళ్ళు ఏదో శుభ్రంగా కక్క ముక్క అంటారు కదా, ఆ భాష మాకు రాదు. ఈ జన్మగా తినే యోగం కూడా లేదంతే మరి. అందుకని ఏదో పట్టేస్తాడు సీసా, అప్పుడు ఏదో ఇది తింటాడు, వాడికి అందించాలి. ఇక్కడ రొయ్యలు బాగుంటాయి అంటాడు, పశ్చిమ గోదావరి అంటే మరీ ప్రాణం పంపించమంటాడు. ఇక్కడ మనం శుభ్రమైన పంట భూమిని, రకరకాల ధాన్యాలు, అక్కుళ్ళు, కృష్ణఘాటుకులు, రాజనాలు అనేవారు వెనక. ఇప్పుడు ఆ మాటలు కూడా పోయి 14-, 16-, 20-, 14- అని డాష్ అయింది ఇక్కడ మొత్తం. అందమైన పేర్లు రాజనాలు, కృష్ణఘాటుకులు, అక్కుళ్ళు, అవండి. రంభ చెక్కిళ్ళు, అదో ధాన్యం ఉండేది మా చిన్నతనంలో. రంభ చెక్కిళ్ళుట, ఆ ధాన్యం నేను తినలేదు, ఎక్కడైనా ఉంటే పెడితే తింటాను. రంభ చెక్కిళ్ళు ఏమిటో చూడాలని ఉంది. ఆ పేరు చూడండి, ఎంత అందమైన పేరు, తెలుగు పేరు. రంభ చెక్కిళ్ళు, రాజనాలు, కృష్ణఘాటుకులు, అక్కుళ్ళు, ఇవండి ధాన్యం పేరు. అంటే అందమైన పేర్లు, దేవుళ్ళ పేర్లు, పురాణాల్లో పేర్లు. ఇప్పుడు అదేం లేదండి. 16-, 14-, 14-, 15- అని డాషే. వీడికి మొత్తం బిల్లు కూడా డాషే. వేసే యూరియా కూడా డాషే. అది డాష్, ఇది డాష్.
ఇంట్లో వీడు భార్య డాష్ డాష్ కొట్టుకోవడమే పని. ఇక్కడ భాషను బట్టే సంస్కృతి ఉండదు, సంస్కృతి బట్టే సంసారాలు ఉంటాయి, దాన్ని బట్టే మనశ్శాంతి ఉంటుంది. మనం ఏం పంటలు పండిస్తున్నాం, ఏం చేస్తున్నాం. ఇక్కడ అవసరమైనటువంటి ధాన్యాన్ని అన్నాన్ని పండించకుండా పోనీ ఇక్కడ ఏమైనా తింటున్నారండి రకరకాల రాగులు సజ్జలు కొర్రలు ఏమిటి అవే పండించండి, దానికేముంది. ఇవి తింటే అవే పండించుకోవచ్చు కదా. ఇక్కడ పండేవి పండించకుండా ఎక్కడో విదేశాలకు పంపడం కోసం పంటలు పండిస్తుంటే ఇక్కడ పొలాలు ఏమయ్యాయో మీకే తెలిసి ఎక్కువ. నాకు వ్యవసాయ పరిజ్ఞానం తక్కువ, నేను పుస్తకాల్లో చదువుకున్నది అప్పుడప్పుడు చూసింది. ఇంకా అందుకే నాకు ఆ వ్యవసాయం మీద గౌరవంతో మా నాన్నగారు కూడా వేదం చదువుకుని వ్యవసాయం చేశారు కదా. నేను ప్రవచనాలు చెప్పినా వ్యవసాయం నుంచి పూర్తిగా విరమించుకోవద్దని తాడేపల్లిగూడెం దగ్గర బోడపారులో 150 ఏళ్ల క్రితం మా ముత్తాత గారు కొన్న 2 ఎకరాలు ఎంత ఇబ్బంది అయినా నా పేరు అలా అట్టి పెట్టుకున్నాను. ఏం అమ్మలేదు, దాన్ని అమ్మే ప్రసక్తి లేదు. నా తరం అలా వెళ్ళిపోవలసిందే. 150 ఏళ్ల క్రితం ఎకరం 100 రూపాయలు చేసుకున్నారండి 1871లో మా ముత్తాత గారు. నాకు 4 తరాల వెనక ఎకరం 100 రూపాయలు. ఈవేళ ఎంత ఉందో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. మనం ఏమనుకుంటాం, ఆదాయం తక్కువ ఆదాయం తక్కువ ఏమిటా, భూమి ధర పెరుగుతూ ఉంటే పైగా ఏం ఆదాయం వస్తుంది కదా. వచ్చేది ఉన్న వ్యవసాయాలు పాడు చేసుకుని మొత్తం చేపల చెరువులకు ఇచ్చేసాం. ఏమైపోయింది, చక్కని పంట భూములు సాగరాలు అయిపోయినాయి. 5 ఎకరాలు 10 ఎకరాలు 25 ఎకరాలు ఒకటే చెరువు, మొత్తం నీళ్లు నిండిపోయినాయి, సాగరాల్లో అయిపోయినాయి. పైగా దీనివల్ల జరుగుతున్నది ఏమిటో మీకే బాగా తెలుసు. చేపల చెరువు కింద ఓసారి వాడిన తర్వాత మళ్ళీ వ్యవసాయానికి అది పనికిరాదు. ఎన్నో మార్పులు చేసినా పనికిరాదు, కష్టమే. అంటే మొత్తం శాశ్వతంగా దాన్ని నాశనం చేసుకుంటున్నాం. మనకి డబ్బు రావడం ప్రధానంగా భావిస్తున్నాం తప్పితే దేశమంతా బాగుండడం అనేది ప్రధానం కాదు మనకి. ఇప్పుడు ఆ పైగా ఆదాయం కూడా ఎలా వస్తుంది, ముందే అడ్వాన్స్ పట్టుకొచ్చి ఇచ్చేస్తారు. మనం చెరువు దగ్గరికి కూడా మనం వెళ్ళక్కర్లేదు, డబ్బులు ఇచ్చేస్తున్నారుగా, డబ్బులు బాగా ఇచ్చేసి ఇంట్లో ఖాళీగా కూర్చున్న తర్వాత ఏమవుతుంది, ఖాళీగా ఏం కూర్చుంటాం, 3 ముక్కలటేద్దాం. 3 ముక్కలాట ఒట్టినే వేస్తే బాగుంటుంది, మరి పక్కన ఏమైనా ముక్క ఉండాలి అని ముక్క మొదలెట్టాం. ఆ పక్కన సీసా మొదలెట్టాం. అక్కడి నుంచి లేనిపోని వ్యసనాలన్నీ వచ్చాయి. వెనకడికి పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వెళ్ళేట, పెళ్లి చూపుల్లో టిఫిన్ అది పెట్టే కాఫీ ఇచ్చారట. మామూలుగా ఇస్తారు కదా, కాఫీ తాగాక ఒక్కపొడి వేసుకుంటారు కదా, అందుకని ఒక్కపొడి అక్కడ పెట్టారట. ఈయన వేసుకునే రకం కాదు, ఒక్కపొడి పోసుకునే రకం. అందుకని ఇలా గుప్పిడితో తీసి అలా పోసుకున్నట్ట పెళ్లి కొడుకు. అత్తగారు కొంచెం కంగారైంది, ఇది ఇంత ఒక్కపొడి తినేస్తున్నాడు ఈయన, ఒక్కపొడికే. ఇంక ఈవేళ పెళ్లి కొడుకుని చూస్తే ఏమనుకునేది ఆవిడ, పల్లెల్లోంచి ఒక్కపొడి ఇలా పోసుకుని ఏదో శనగపప్పు పోసుకున్నట్టు. అక్కడికి అంటే బాగుంటుందని అప్పటికే అత్తగారు అందుట వచ్చిన వాళ్ళతోటి ఆ అబ్బాయికి కొంచెం ఒక్కపొడి ఎక్కువ అలవాటేమో అందుట. ఆ పక్కనే తల్లిదండ్రి పెడితే పర్వాలేదు, మేనమామ కొడుకు ఒకడు వచ్చాడు. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా తీసుకెళ్ళకూడదు, ఎందుకంటే వాడి పిల్లని చేసుకుందాం అనుకుంటాడు వాడు. ఎప్పుడు పెళ్లి చూపుల్లో ఎప్పుడు కూడా పెళ్లి కూతురుని చూపించాలి కానీ పెళ్లి కూతురు చెల్లెల్ని పక్కన పెట్టకూడదమ్మా, ప్రమాదం. ఈ వచ్చిన సన్నాసి దాన్ని చేసుకుంటానంటాడు. ఈ అక్కగారు ఏమైపోవాలి, పెళ్లి కూతురు పక్కన ఎప్పుడు బంధువులు కానీ ఎవరైనా పెళ్లి కూతురు కంటే అందంగా ఉండేవాళ్ళని పెట్టకూడదు అసలు. ఏదో వంక చెప్పి బయటికి పంపించాలి. ఉంటే ఆ అమ్మాయి కూడా ఆ ఫిగర్ అంటాడు వీడు, ఫిగర్ అంటాడు, తర్వాత షుగర్ అవుతుంది వీడికి. అసలు దేనికోసం వచ్చావు, ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం నువ్వు చూసుకో, నీకు నచ్చితే చేసుకో, లేకపోతే వెళ్ళిపో. ఆ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి ఎవరు, ఈ ఎంక్వైరీ ఏంటండి, నీకు నచ్చడం ఒకటే లెక్క. అందుకే చేయకూడదు. మేనమామ కొడుకు ఎవడో వచ్చాడండి, మేనమామ కూడా వస్తారు కదా, ఆయన ఏదో పిల్లనిద్దాం అనుకుంటే కుదరట్లా. అందుకని వాడు వెంటనే ఏమన్నా అబ్బాయి కొంచెం ఒక్కపొడి ఎక్కువ వేసుకుంటాడేమో అంటే పక్క నుంచి తండ్రిని చెప్పాలి, అస్తమానం వేసుకోండి, ఎప్పుడైనా సిగరెట్ కాల్చినప్పుడే వేసుకుంటాడు అన్నట్టు. అయిపోయి అది ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు అంటే కొంచెం సిగరెట్లు కూడా ఉన్నాయా అండి అంటే, అబ్బాయి లేదమ్మా, మావాడు ఎప్పుడు సిగరెట్ కాల్చి మామూలు కాల్చిన ఇప్పుడు సీసా పుచ్చుకున్నప్పుడు కాలుస్తాడు, బాగుండదు కదా. ఇంక లేనిది ఏమిటి మరి.